పీసీఓడి ఉంటే చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం ఎలాంటి ఆపరేషన్ లేకుండా. అలాగే ఓవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హిమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిప్పులు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు ఇవన్నీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం న్యాచురల్గా, ఆపరేషన్ లేదు. భర్తకి జీరో కౌంటే కాదు, లో కౌంటు, మొటిలిటీ ప్రాబ్లం, మార్పాలజీ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం న్యాచురల్గా. వయసు 30 అయినా, 40 అయినా, 50 అయినా రేపు సావడానికి సిద్ధంగా ఉన్నవాడితో కూడా 4 కొట్టేస్తున్నాం న్యాచురల్గా. భార్యకి 53 ఏళ్ళ వరకు ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పాం. 53 ఏళ్ళకే రిటైర్మెంటు. ఈ లోపల నీకు ఏ సమస్య వచ్చినా రిపేరే, నేను రిపేర్ చేస్తాను, నీకు బిడ్డను తీసుకొస్తాను అని చెప్తున్నాం, ప్రూవ్ చేసి చూపిస్తున్నాం. ఓపెన్గా యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాం. 1 కాదు, 2 కాదు, కొన్ని వేల వీడియోలు పెట్టాం. అంటే ఇదంతా నిజం. ఎలా సాధ్యమవుతుంది? మిగతా డాక్టర్లకు సాధ్యం కానీ ఈ డాక్టర్కి ఎలా సాధ్యమైంది? అదే ఎవరికి అంతు చిక్కట్లేదు. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వల్ల సాధ్యమైంది. మరి మ్యాజిక్ ఫార్ములా ఏంటి సార్? మిగతా వాళ్ళకి ఎందుకు తెలియదు? గూగుల్లో ఎందుకు రాదు? మాకు ట్యూబుల్ బ్లాక్ అని ఉంది, గూగుల్లో కొడుతుంటే IVF అంటుంది. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ IVF అంటుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అక్క మారుతున్నా IVF మారట్లా. రేటు మారుతుంది. ఒక ఆవిడ 2 లక్షలు అంటుంది, ఒక ఆవిడ 3 లక్షలు అంటుంది, ఒక ఆవిడ 4 లక్షలు అంటుంది, ఇంకొక ఆవిడ ఉమెన్స్ డే స్పెషల్ 50,000 డిస్కౌంట్ అంటుంది. కానీ IVF అయితే మారట్లా. మరి ఇక్కడ IVF లేదు, ట్యూబులు 2 ఓపెన్ చేస్తున్నాం, ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. ఎలా? ఏమిటి మ్యాజిక్ ఫార్ములా? అంటే ఇది పెద్ద గొప్ప ఫార్ములా ఏం కాదు. కాకపోతే ఇది డాక్టర్ వైఎస్ బాబు దగ్గర మాత్రమే ఉన్న ఒక అస్త్రం, సంతానాస్త్రం. కేవలం డాక్టర్ వైఎస్ బాబు దగ్గర మాత్రమే ఉంది. కనపడదు ఇది, అంతే. ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. అస్తవాసి అంటారు పూర్వకాలం మన పెద్దలు. ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన్ని చూస్తే చాలు, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చాలు, చూస్తే చాలు, వచ్చేస్తుందమ్మా అన్న నమ్మకాలతో నాకు ఉయ్యూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేసేది. అంతే. చాలామంది వచ్చేవాళ్ళు, మందులు రాయించుకోవడం రాచుకున్న కొంతమంది వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. ఏంటమ్మా వీళ్ళంతా, నా రోజు ఓపీ ఎక్స్ట్రా పెరిగిపోతుంది. ఎందుకు ఇలాగంటే బయట పల్లెటూరులో పేరు వచ్చేసింది సార్ మీ గురించి, అస్తవాసి గురించి, అందుకే వచ్చేస్తున్నారు. సో ఒక్కొక్కరికి అట్లా. అస్తవాసి అంటే ఏం లేదమ్మా, అది అస్తవాసి అంటే చేతుల్లో కాదు ఉండేది, బ్రెయిన్లో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. హృదయంలో ఎదుటి వ్యక్తి పట్ల ఒక ఆర్ద్రత, నా ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే నేను చూసుకుంటానో అలాగే మీరంతా నా వాళ్ళు అనుకున్నప్పుడు చేసే వైద్యం వేరుగా ఉంటుంది, కస్టమర్ అనుకున్నప్పుడు చేసే వైద్యం వేరుగా ఉంటుంది. నా అనుకుని చేసే హృదయం ఉండాలి. రెండవది కాస్త బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ అంటే అసలు కారణం ఏమిటి, వీళ్ళకి బిడ్డలు పుట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నవి ఎవరు, వాళ్ళని గుర్తించి తొలగిస్తే వాళ్ళ బిడ్డ వాళ్ళ చేతిలోకి వస్తుంది కదా అనే ఆలోచన చేసి కారణాన్ని గుర్తించి దాన్ని సరిచేసే మార్గం మీద దృష్టి పెట్టాలి. అంతేగాని ఆడి పిల్లలు లేడు వచ్చాడు అని భయపెట్టేద్దాం, ఏదో ఒక రకంగా ఆడి దగ్గర నుంచి డబ్బులు దాచుకుందాం అనుకుంటే ఆ వైద్యం వేరేగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. వాళ్ళకి నాకు ఉన్న డిఫరెన్స్ ఇదే. మరి ఈ రకంగా ఆలోచించినప్పుడు తల్లి కావాలని కోరుకుంటున్న ఆడపిల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లేమో అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది కష్టం, ఇది కష్టం అని చెప్తూ IVFల పేరుతో, ఆపరేషన్ల పేరుతో పాపం వాళ్ళ పొట్టల మీద, చట్టల మీద, మానాల్లో సూదిలేసి గుచ్చుతూ నరక యాత్రను చూపిస్తున్నారు. భూలోకంలోనే యమలోకాన్ని చూపిస్తున్నారు. లోపాన్ని సరిచేయాలి, అది మనం చూసుకోవాలి. మన కాన్సెప్ట్లో ప్రధానమైనది క్రిములు, హార్మోన్లు. మిగతా అన్నీ మార్చుకోవచ్చు. మీ చేతుల్లో ఉండవు. క్రిములు నీకు తెలీదు, అసలు పేర్లు కూడా తెలియదు, మీ డాక్టర్కే తెలియదు, నీకేం తెలుస్తుంది? అలాంటి క్రిములకి నేను టెస్ట్ చేస్తాను, దానికి సంబంధించిన మందులు పెట్టి మీ ఒంట్లో నుంచి వాటిని తోలేస్తాను.